మనం దుల్పేటకి అయితే పోతున్నాం. దుల్పేటకి పోయినాక వినాయకుడు ఏది బుక్ చేస్తున్నాం, ఎట్లా బుక్ చేస్తున్నాం మొత్తం మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటా. ఫస్ట్ థింగ్ మెయిన్ ఏమైనా టాస్క్ ఉందా అంటే దుల్పేటలో పార్కింగ్ ఏమో పార్కింగ్ చెప్తున్నా అసలు దొరకదు పార్కింగ్. ఇక్కడ బండి పెట్టినాం అనుకో ఈ రూట్లో ఏ బండ్లు ఇది 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 ఇక్కడ వండర్ఫుల్ గానీ జస్ట్ 3 లక్షలు అంటాడు గణపతికి. ఈ గణపతి కూడా మనల్ని చూస్తున్నది కానీ ఇది మన ఊరికే వచ్చేసింది గణపతి. ఈ గణపతి మీకు అక్కడ చూసిన గణపతి కూడా అది కూడా మన ఊరికి వచ్చింది. ఈ గణపతి కూడా మన ఊరికి వచ్చింది. గణపతి పాముల గణపతి అని పాముల గణపతి అయితే ఇక్కడనే ఉంది మామ. ఇడియో ఇట్ సీ స్నేక్స్ కలరింగ్ అయిపోయింది, ఈసారి కుందన్ వర్క్ అయిపోయింది, గణపతి రెడీ అయిపోయింది, బుకింగ్ అయిపోయింది, తీసుకుపోవడం కూడా అయిపోతుంది. అటు తిరిగి మనమైతే వచ్చేసినాం 7th షెడ్ గణేష్ సింగ్ కళాకారు. ఏమన్నావు? నేను ఏం చెప్పినా అన్నీ చెప్పినా కదరా నీకు. గణేష్ సింగ్ కళాకారుకి అయితే వచ్చేసినాం. మాకు తెలియదు ఈసారి మేము గణపతి పెడుతున్నామా పెడతామా జల్దీ కామెడీ చేసేది మామ. హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరూ ఎన్నో రోజులకి ఎదురు చూస్తున్నా మా గణపతి బుకింగ్ వీడియో అయితే తీసుకొని వచ్చేస్తున్నా. ఇవాళ అయితే మేమైతే గణపతి బుకింగ్ పోతున్నాం. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడదు మామ. వీడియో ఎంత క్రేజీ ఉంటుంది అంటే మీ అందరైతే ఒక గణపతికి ఫిక్స్ అయ్యారు, రిద్ధి సిద్ధి గణపతి. ఈసారి మేము చేంజ్ చేద్దాం అనుకుంటున్నాం. రిద్ధి సిద్ధి గణపతి కాదు, పోయినసారి మహాంకాళ గణపతి ఎంత అయితే వైరల్ చేసిండో ఈసారి మేము తీసుకోబోయే గణపతి అయితే ఇంకా వైరల్ చేస్తా. ఏ గణపతి బుక్ చేస్తున్నామో జల్దీ కామెడీ చేసేసేది. మేము ఏ గణపతి తీసుకుంటున్నాము, ఎంత బడ్జెట్లో తీసుకుంటున్నామో మీ అందరికి చూపించేస్తా. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసుకోండి. ఒక లైక్ అయితే తీసేసి వీడియోని అయితే షేర్ చేసేసేది. చలో మామ మనమైతే ఒక స్టాప్ తీసేసుకున్నాం. ఇక్కడ చూడొచ్చు మన గ్రూప్ మొత్తం అయితే ఇక్కడనే ఉంది. బాయ్ అది చూడదు బాయ్, ఇది చూడాలి. ఇగో మన గ్రూప్ మొత్తం అయితే ఇక్కడనే ఉంది మామ. కరెక్ట్ మనమైతే షామీర్పేట బ్రిడ్జ్ కింద ఉన్నాం. ఇప్పుడైతే గణపతి కాడికి మనకు ఫుల్ దూరం పోలే. ఫస్ట్ ఏడికి పోతున్నాం? జల్పల్లి దుల్పేట. ఫస్ట్ మనం దుల్పేటకి అయితే పోతున్నాం. దుల్పేటకి పోయినాక వినాయకుడు ఏది బుక్ చేస్తున్నాం, ఎట్లా బుక్ చేస్తున్నాం మొత్తం మీకు అప్డేట్ ఇస్తూనే ఉంటాం. అప్పటికెళ్ళి ఎందుకు తీయాలి అంటే మొత్తం అట్లా ఛాయలు తాగుడు పాటలు వినుకుంటూ వచ్చేసినాం మామ. కరెక్ట్ షామీర్పేట కాడ అవుతున్నాం చూడు. నిజం చెప్తున్నా, దుల్పేటలో పెద్ద సమస్య ఏదైనా ఉందా అంటే బండి పార్కింగ్. ఎక్కడ పెట్టినా ప్రతి ఒక్క ఇంటోళ్ళు మనల్ని తీపిస్తూనే ఉంటుంది బండి. మెయిన్ ఫస్ట్ గణపతి బుక్ చేసేదానికి వచ్చేటోళ్ళు మొత్తం కూడా ఫస్ట్ థింగ్ మెయిన్ ఏమైనా టాస్క్ ఉందా అంటే దుల్పేటలో పార్కింగ్ ఏమో పార్కింగ్ చెప్తున్నా అసలు దొరకదు పార్కింగ్. ఇక్కడ బండి పెట్టినాం అనుకో ఈ రూట్లో ఏ బండ్లు ఇక్కడ బండి పెట్టి లేవు, అక్కడ బండి పెడితే ఏవో. అక్కడ గణపతి కనిపిస్తుందా? మేమైతే అదే అనుకుంటున్నాం. ఈసారి చెప్పినా కదా ముంబై స్టైలా లేకుంటే జంబో వినాయకుడా ఎవ్వరికి కూడా తెలియదు. నిజం చెప్తున్నా ఈసారి ఏ వినాయకుడు పెడతాం అనేది చాలా సస్పెన్స్. అక్కడ కనిపిస్తుంది ఆ వినాయకుడు ఎంత పెద్ద ఉంది చూసేదా, దగ్గర 22 feet ఉంటుంది మామ గణపతి. ఈసారి మాత్రం చాలా యూనిక్ ఉంటుంది. మన టీం మొత్తం పార్కింగ్ కోసం చెప్తున్నాం. వెనక చూసినా గుర్రం ఎంత పెద్ద ఉందో మామ. ఫస్ట్ స్టాప్ అయితే వచ్చేసింది బుకింగ్ లా. నిజం చెప్తున్నా మీరు బుకింగ్ వచ్చేటప్పుడు అయితే తినేది అది, ఇక్కడైతే ఫుడ్ పెట్టదు. ఏమంటావు? నువ్వు బుకింగ్ వస్తున్నావు అంటే నీకు ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే నీకు తిండి పెట్టదు మామ. ఫస్ట్ అయితే మనం సింగ్ కళాకారుకి అయితే వచ్చేసినాం. ఒక్కొక్క గణపతి అయితే పోయినసారి మోడలే కానీ కొద్దిగా యూనిక్, కొద్దిగా మేకప్ వేసేది గణపతులకి. నిజం చెప్తున్నా వెంకటేశ్వర స్వామి గణపతి అయితే ఎంత యూనిక్ ఉంది తెలుసా. గణపతి ఎట్లా అనిపించింది వెంకటేశ్వర స్వామిది? ఇది ఇక్కడ వండర్ఫుల్ గానీ జస్ట్ 3 లక్షలు అంటాడు గణపతికి. నిజం చెప్తున్నా మామ. ఇగో ఈ గణపతి చూడు మనకు ప్రతిసారి స్టైలే. ఇది ఒకటి పెద్ద గణపతి చేస్తారు, బొజ్జ గణపతి. కానీ ఈసారి అయితే కొత్తగా ఏంటంటే మనకి పగిడి గణపతి అయితే పెద్ద గణపతి చేసాడు. ఖచ్చితంగా మీకు తెలిసిందే మనం లంబో గణపతి పెడతామని. ఈ గణపతి బుక్ అవుతుందా, లేకుంటే ఆ గణపతి బుక్ అవుతుందా, లేకుంటే గణేష్ సింగ్ల బుక్ అవుతుందా, లేకుంటే శ్రీ చౌదరి బుక్ అవుతుందా, సుందర్ కళాకారుల బుక్ అవుతుందా తెలియదు. మనమైతే ఫస్ట్ అయితే ఈ గణపతి చూసుకో. మన సింగ్ కళాకారుల కొత్త గణపతి. ఇప్పుడైతే మనకైతే డై అయితే వేసేది. గణపతి మాత్రం సూపర్ ఉంది గణపతి. కానీ ఈ గణపతి నాకు చాలా నచ్చింది మామ, వెంకటేశ్వర స్వామి గణపతి. ఇక మన వాళ్ళు మొత్తం ఇక్కడ డిస్కస్ చేస్తున్నారు ఈ గణపతి తీసుకుందామని. ఎందుకంటే మన ఎట్లా షెడ్ మొత్తంలో పెద్దది కావాలి కాబట్టి ఈ గణపతికే ఇస్తున్నారు మన వాళ్ళంతా. మనమైతే సెకండ్ షెడ్ కాడికి వచ్చినాం. థర్డ్ షెడ్ కాడికి అయితే వచ్చేసినాం. సెకండ్ థర్డ్ ఇక్కడ గణపతి చూసుకోవచ్చు. ఈ గణపతి కూడా మనల్ని చూస్తున్నది కానీ ఇది మన ఊరికే వచ్చేసింది గణపతి. ఈ గణపతి మీకు అక్కడ చూసిన గణపతి కూడా అది కూడా మన ఊరికి వచ్చింది. ఈ గణపతి కూడా మన ఊరికి వచ్చింది. మన వాళ్ళు అయితే మొత్తం హైబత్లు ఉన్నది ఈసారి గణపతి. ఏది బుక్ చేయాలి, ఎట్లా బుక్ చేయాలో అర్థం అవుతలే మామ. ఎందుకంటే మేము చూసిన పెద్ద గణపతులు అన్నీ మా ఊర్లో ఎట్లుంటుంది అంటే మేము చూసే పెద్ద గణపతులు అన్నీ కూడా మా ఊర్లో ఖచ్చితంగా బుక్ అయిపోయే ఉంటాయి. ఏ షెడ్లో పెద్ద గణపతి ఉంటే సిరిసిలాకి వచ్చినట్టే. ఇప్పుడు ఈ గణపతి కూడా సిరిసిలాకి వచ్చినట్టే. సిరిసిలాకి వెళ్ళి చూస్తే ఈ గణపతి ఎవరు బుక్ చేసేదో జల్దీ కామెంట్ చేసేసేది. ఇక్కడ కూడా ఈ గణపతి అయితే ఇది వెమ్లాడకు పోతుంది కదా అన్న. ఈ గణపతి వెమ్లాడకు పోతుంది. ఇది ఈ గణపతి వెమ్లాడకి వెళ్ళిపోతుంది. ఈ గణపతి చూడు మామ హైలైట్ అంటే హైలైట్ ఉంది. మనల్ని మొత్తం డిస్కషన్ పెట్టేది గణపతులకి. మీకు ఎప్పుడైనా చెప్పినా కదా పాముల గణపతి అని. పాముల గణపతి అయితే ఇక్కడనే ఉంది మామ. ఇడియో ఇట్ సీ స్నేక్స్ గణపతి అయితే ఇక్కడనే ఉంది మామ. ఇంత యూనిక్ ఉంది చూడు స్నేక్స్ గణపతి. ఈ గణపతి అయితే మన వాళ్ళు మ్యాక్స్ అయితే అద్దంటారు కానీ సూపర్ ఉంది మామ. ఇక చూద్దాం మామ, అది పాముల గణపతి
స్నేక్స్ ఇవి రియల్ స్నేక్స్ లెక్క ఉన్నాయి మామ, నిజం చెప్తున్నా. మొత్తం ఫైబర్ అంటే ఫైబర్ తోటి. ఈ గణపతికి నేను ఏడికి వచ్చిన చూడు, జస్ట్ నేను ఈ చేతి కిందికి కూడా లేను గణపతికి. ఈ గణపతి చూడు ఎంతో పెద్దగా ఉందో గణపతి. ఏమంటారు బాయ్స్ ఇది? అద్దా అద్దాట చెప్పిన ఒక్కళ్ళ సెలక్షన్ ఉండదు, అందరి సెలక్షన్ ఉంటుంది. సారీ ఈసారి అయితే సారీ పాంబాయి, నీకు సారీ ఈసారి గణపతిని బుక్ చేసుకుంటాలే. చలో ముంగడికి పోదాం. ఇంకేడికి పోదాం? మేము 3వ షెట్ అయిపోయింది మామ, 3 షెట్లు అయిపోయినాయి. ఇప్పుడు 4వ షెట్కి అయితే వెళ్ళిపోదాం. నేను చెప్తున్నా లాస్ట్కి అయితే మనం గణేష్ సింగ్ కాడికే పోతామంటావు. అంతే, ఫైనల్ అదే అవుతుంది. నేను ఫస్ట్కి వెళ్ళి చెప్తున్నా అది కాదని, ఈసారి అది కావద్దని నేను అనుకుంటున్నా. కానీ ఏమైతుంది తెలియదు, మా వాళ్ళకి ఏది కూడా నచ్చలే. మనోళ్ళు అన్ని తిరిగి ఫైనల్ గా ఆడికే తీసుకొని వస్తుంది. మనమైతే సుందర్ కళాకారుకి అయితే వచ్చేసినాం. ముంగడ సుందర్ కళాకారు. ఇవైతే పండుగకు ముందే, ఆషాఢం అయిపోక ముందే మొత్తం కలరింగ్ అయిపోయింది. ఈసారి కుందన్ వరకు అయిపోయింది, గణపతి రెడీ అయిపోయింది, బుకింగ్ అయిపోయింది, తీసుకుపోవడం కూడా అయిపోతుంది. ఇవో మామ ఇక్కడ ఇవి గణపతి. మనమే లేట్ వచ్చినాం. మనం ఈసారి లేట్ వచ్చినాం. కొద్దిగా లేట్ రాకపోయి ఉంటే గణపతి మనకి దొరికేది. మా గణపతి బుకింగ్ వచ్చినాం దారి. చలో మనమైతే ఇగో మామ 5th షెడ్ కాడికి అయితే వచ్చేసినాం. సుందర్ కళాకార్ షెడ్కి అయితే వచ్చేసినాం. ఓహో బాయ్, సుందర్ కళాకార్ స్టేట్ గణపతి కానీ మనం ఏ గణపతి చూడమా, స్టేట్ గణపతి ఎట్లా మనం తీసుకోం. ఎందుకు వచ్చినాం చెప్పు మరి? ఇగో వచ్చినాం, చూస్తున్నారు ఆ గణపతి మనం తీసుకుంటారా అంటే తీసుకో. ఒక అట్లా చూసేది అందుకైతే వచ్చేది. ఇగో చూడు ఇదే గణపతి, పెద్ద గణపతి కాడికే పోతారు అందరు. ఇగే బాయ్ ఏమయ్యా పెద్ద గణపతి, నువ్వు మాట్లాడాలి. ఈ పెద్ద గణపతి ఎట్లా మనం ఒక షెడ్ లాగా అయితే పెద్ద గణపతి ఉత్తం. ఈ గణపతి ఏమైంది? దీనిలో మిస్టేక్ ఏముందంటే గణపతి మొత్తం పెద్దగా ఉంది మామ, కానీ గణపతి పొంగిపోయింది. అంతేనా? నువ్వు నిజం ఒప్పుకుంటావు. ఎట్లుంది గణపతి? ఎట్లుంది తీసుకోమంటావా? వద్దు, నిజం చెప్పు గణపతి ఎట్లుంది? మామ గణపతి నీకు ముందనే చెప్పిన నేను, ఈ పెద్ద గణపతి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ మెయిన్ స్టోరీ ఏమైందంటే గణపతి కొద్దిగా ఫీజు వంగిపోయింది మామ. ఫీజు వంగిపోయింది కాబట్టి మేము గణపతిని తీసుకుంటాం. ఇది చూడు, ఇది ఎంత పెద్దగా ఉంది వీడియో. నేను గీడికి కూడా లేను. దగ్గర 25 ఫీట్లు ఉంది గణపతి. ఈ షెడ్ కూడా యూషెడ్ అవుతుంది. దగ్గర 5th షెడ్ ఇది. హైప్ మామ అటు తిరిగి ఇటు తిరిగి మనమైతే వచ్చేసినాం 7th షెడ్ గణేష్ సింగ్ కళాకారు. ఏమంటావు? నేను ఏం చెప్పినా అన్నీ చెప్పినా కదరా నీకు. గణేష్ సింగ్ కళాకారుకి అయితే వచ్చేసినాం. గణేష్ సింగ్ కళాకారు అసలు బుక్ అవుతుందో బుక్ కాదో నాకు కూడా షూర్ లేదు ఈసారి. గణేష్ సింగ్ కళాకారుకి అయితే వచ్చేసినాం మామ. గణేష్ సింగ్ కళాకార్. ఆహా బాయ్ గణపతి ఇది బాయ్. గణేష్ సింగ్ కళాకారు పెద్దది లేదు ఇడా బాయ్. గణపతికి ఇదే ఇవి ఇప్పుడే డై ఎత్తున్నాడు బాయ్. గణపతి లేదు బాయ్, నీ గణపతి చిత్తాపురం, మీ గణపతి లేదు. ఓ మా గణపతి ఇప్పుడే డై మళ్ళీ ఎత్తున్నారు. గణపతి రేట్ తెలుసుకుందాం ఫస్ట్, బయటకు వస్తున్నా. గణేష్ సింగ్ కళాకారుల ఫస్ట్ రేట్ తెలుసుకున్నాక మాట్లాడతావు. గణేష్ సింగ్ కళాకారులు ఎందుకంటే రేట్ తెలుసుకున్నాకనే మాట్లాడాలి. గణపతి మొత్తం బుక్ కావాలి. మనం గణేష్ సింగ్ కళాకారు కాడికి వచ్చినాం. కానీ మెయిన్ మిస్టేక్ ఏంటంటే మన పెద్ద గణపతి లేదు. మళ్ళీ అటు ఇటు చేసినాం. మళ్ళీ గదే గణేష్ సింగ్ కాడికి వచ్చినాం. ఇక్కడికి వస్తే గణపతి ప్రాంక్ చేసేసేది నాకు. గణపతి మొత్తం గణపతి లేదు, మొత్తం డిస్మాండిల్ చేసి గణపతి ఇప్పుడే డై ఎత్తున్నది. ఇంకా ఏమంటావు బాయ్? గణపతి నేను వచ్చే వరకు ప్రాంక్ అయిపోయింది బాయ్. మొన్న వినాయకుడు ఉండియాలి, వినాయకుడు లేదు. చూసేది అన్ని తిరుగుడు. ఇగో లాస్ట్కి అయితే మనం ఇక్కడికి కరెక్ట్ మన బాలాపూర్ గణపతి కాడికి అయితే వచ్చేసినాం. బాలాపూర్ గణపతి కూడా చూసుడు అవుతుంది. ఇప్పుడే ఇక్కడ గణపతి అయితే తయారవుతుంది. ఇగో గణపతి కూడా మొత్తం 5 గిటా పెడుతుండు. ఇక్కడ కూడా చూసి మళ్ళీ ముంగడికి వెళ్ళిపోవడం. ఇప్పుడైతే మనం జైల్పల్లికి పోతున్నాం. జైల్పల్లికి పోయినాక చూపిస్తా గణపతులు. అక్కడ కూడా గణపతి చూడు ఈసారి అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది మామ. ఈసారి అయితే మస్తు పెద్దగా చేసిండు గణపతిని మామ. ధూళిపేట కాదా మొత్తం చూసి మీకు తెలిసిందే కదా ఈసారి పైసలు మొత్తం సెట్ అవుతలేవు. అందుకనే మనమైతే వచ్చేసినాం. మళ్ళీ జైల్పల్లికి అయితే వచ్చేసినాం. మన మాన్వియార్స్కి అయితే వచ్చేసినాం. మాన్వియార్స్ అంటే మీ అందరికి తెలిసిందే ఎంత యూనిక్ ఉంటే వినాయకులు. ఇప్పుడైతే మనం మాన్వియార్స్కి అయితే వచ్చేసినాం. అక్కడ ధూళిపేటలో చూసినాం సెలెక్ట్ చేయాలి. మన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ వచ్చింది, ఇంకా బయటనే ఉన్నది. ఎందుకంటే మొత్తం బీపులు ఎత్తుంది ఒక్కొక్కరికి. గణపతులు దొక్కుతలో మన గణపతులు అన్నీ ఓవర్ రేటెడ్ ఉన్నాయి. సార్ మన గణపతి కూడా చాలా ఓవర్ రేటెడ్ ఉంది. ఇక ఆ గణపతి బుక్ అవుతుందా లేకుంటే మాన్విలా ముంబై స్టైల్ బుక్ అవుతుందా తెలియదు. ఇగో మన వాళ్ళు
మొత్తం గణపతి కోసం చూస్తూనే ఉన్నారు. ఏ గణపతి బుక్ చేయాలో కూడా అర్థం అవుతలేదు ఈసారి. ఎందుకంటే ముంబై స్టైల్ మనం ఎప్పుడు పెట్టలేదు. ప్రతిసారి కూడా మనం లడ్డు గణపతి పెట్టినాం. ఈసారి ముంబై స్టైల్ పెట్టాలని కొద్దిగా అటు ఇటు అవుతుంది. ఈ గణపతి మాత్రం నరసింహస్వామి పైన హైలైట్ ఉంది మా గణపతి. పులి పైన గద్ది, పులి మొత్తం ఇట్లా కోపంలో పైన గణపతి పులి పైన సవారీ చేస్తున్నట్టు సూపర్ ఉంది మా గణపతి. బుక్ చేయమంటారా? లేకుంటే ఇక్కడ ఈ గణపతి ముంగట వాహనం పోతుంది, వెనక ఎలక పైన గణపతి డ్యాన్స్ చేసుకుంటా గణపతి వస్తుంది. లేకుంటే ఇది బుక్ చేయమంటారా? లేకుంటే ఈ పక్క పొంటి ప్రతిసారి తెలిసిందే విట్టల టైప్లో గణపతి, ఇది బుక్ చేయమంటారా? ఏ గణపతి బుక్ చేయమంటారా? జల్దీ కామెంట్ చేసేసేది మామ. కానీ గణపతులు మాత్రం ఈసారి వేరే ఉన్నాయి ముంబై స్టైల్. దగ్గర పొద్దుగాల వచ్చినాం. ఇంకా ఏమంటావు? పొద్దుగాల వచ్చినాం. గణపతి బుక్ అయిందా? ఎట్ లాస్ట్ అయితే నిజం చెప్తున్నావు కదా, ఎంత దమ్ అవుతుందంటే సార్ మేము అడిగే పోదు కానీ అది మిస్ అయిపోయి ఎందుకో ఇది అనిపిస్తుంది. కానీ ఇది కూడా అవుతుందో కాదో మనకు తెలియదు. ఇంకా గణపతి మొత్తం పెద్ద ఉంది. ఆ గణపతి కూడా చాలా పెద్ద ఉంది, 25 feet వరకు ఉంది. అది సెలెక్ట్ అయితే వచ్చి దగ్గరగా టైం 9:30 అవుతుంది. మన యూత్ మొత్తం ఇక్కడనే ఉంది. చూడు మన యూత్ మొత్తం అయితే ఇక్కడనే ఉంది. ఇక లాస్ట్ ఇదా అట్ లాస్ట్ పోతామా తెలియదు. కానీ గణపతి అయితే ఏదో ఒకటి బుక్ చేస్తాం మామ. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. మా అందరికి కాళ్ళు పోయినాయి, నా అయితే కాళ్ళు నొత్తున్నాయి, ఒకది కాకలు అవుతుంది. నిజాం చెప్తున్నా చాలా దమ్ అవుతుంది మా వినాయకుందిగో. మేమైతే శ్రీ చౌదరికి వచ్చినాం. ఇదైతే దగ్గర 15వ షెడ్ మామ మేము వచ్చుడు. ఇక ఇది లాస్ట్ అయిపోతుంది. షెడ్ అయితే కంపల్సరీ లాస్ట్ అయిపోతుంది. ఇక్కడ వినాయకులు చూసుకో. మీ అందరికి తెలిసిందే చౌదరి ఆర్ట్స్ అంటే ఎట్లుంటుందో. చౌదరి అంటే ఇక వేరే. చౌదరి ఆర్ట్స్కి అయితే మనం వచ్చేసినాం. లాస్ట్ అయితే ఈ మొత్తం మనం కంప్లీట్ చేసుకొని ముంగడికైతే వెళ్ళిపోదాం పాది మామ. ఒక్కసారి మీకు బోనాల గణపతి చూపిస్తా. బోనాల గణపతి అయితే అల్టిమేట్ అంటే అల్టిమేట్ కనిపిస్తుంది మామ. చెప్పలే మీరు బుక్ చేస్తామో బుక్ చేయమో అది తర్వాత మాట. బోనాల గణపతి అయితే మనం చౌదరి ఆర్ట్స్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ ఇప్పటికే 2-3 గిరాకులు ఉన్నాయి అక్కడ హోల్డ్లా. మనమైతే వికాస్ బైక్ ఫోన్ చేసి మాట్లాడినాం. అక్కడ మేక గణపతి ఫైనల్ అనుకున్నాం కానీ మేక గణపతి అయితే వెళ్ళిపోయింది. ఇక బోనాల గణపతి ఫైనల్ చేస్తే మేము చూద్దాం ఆగుది బాబా. లాస్ట్కి అయితే చౌదరి ఆర్ట్స్లో కూర్చుంటున్నాం. ఇక చూడు ఎట్లా కూర్చున్నారు ఎక్కడ అక్కడ. ఈడ కూర్చున్నాం. ఎక్కడికి పోతుందో తెలియదు నాకు. ఇక అది చూడు ప్రశాంతంగా వండుకుంది. ఇంకా మేము బుక్కడంతా తిండి కూడా తినలే. మధ్యాహ్నం కూర్చున్నాం. దగ్గర 12 గంటలు అయిపోయింది మా అసలు ఏ గణపతి బుక్ చేస్తున్నామన్నా మాకు కూడా ఐడియా లేదు. 3 గణపతులు ఉన్నాయి. ఆ 3 గణపతులలో ఏది బుక్ చేస్తామో తెలియదు. మీకు ఏమైనా తెలుసుంటే జల్దీ కామెంట్ చేసేసేది అనుకున్నాం. కానీ మనకున్న మైండ్ సెట్ అందరికి ఉండాలి కదా. ఒక్కోళ్ళు మాట్లాడితే గణపతి బుక్ కాదు. దానిలో 30 మంది ఉన్నప్పుడు 30 మందికి ఒక్కొక్క గణపతి ఒక్కొక్క లెక్కల ఇష్టం ఉంటుంది. అట్లా మనకి ఫస్ట్ డే అయిపోయాలి. సెకండ్ డే దగ్గర టైం మీద అబద్ధం అనుకుంటున్నారు. దగ్గర టైం ఎంత అవుతుంది తెలుసా? ఇగో 2:19 అవుతుంది. దగ్గర 2:19 టైం అవుతుంది మామ. మేము ఎప్పుడు పొద్దుగాల 11కి వచ్చినాం. ఇంకా గణపతి బుక్ కూడా కాలేదు మామ. అసలు బుక్ అవుతుందో లేదో మాకు తెలియదు. ఈసారి మేము గణపతి పెడుతున్నామా పెడతలేమో జల్దీ కామెంట్ చేసేసేది మామ. రైట్, సైన్ అప్, గుడ్ నైట్, బాయ్.